హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1584కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి యూట్యూబ్ నుంచే. యూట్యూబ్లో ఇప్పుడు వరకు మనం షార్ట్స్ చూస్తున్నాం కదా. షార్ట్స్ మనం వర్టికల్గా ఇలా పైకి అయితే స్క్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఇటువంటి వీడియోస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి లాంగ్ వీడియోస్ మనకి హారిజంటల్గా వస్తాయి. సో ఎప్పుడైతే దాన్ని ఇలా రొటేట్ చేసి చూస్తామో అడ్డంగా వస్తాయి కదా. సో ఫుల్ స్క్రీన్ వస్తాయి కదా. సో వాటిని కూడా షార్ట్స్ లాగా వర్టికల్గా ఇలా స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ వీడియోకి వెళ్ళే సదుపాయాన్ని అయితే తీసుకురాబోతుంది అనమాట యూట్యూబ్. ప్రస్తుతానికి దీని మీద అయితే వీళ్ళు టెస్ట్లు అయితే జరుపుతున్నారు. త్వరలో ఈ ఫీచర్ కూడా అయితే తీసుకొస్తారంట. సో ఎలా ఉంది ఈ ఫీచర్? మీకు బాగానే యూస్ఫుల్ అనిపించిందా? నాకేమో అంత పెద్ద యూస్ఫుల్ అయితే అనిపించదు. పొరపాటున మనం ఇలాగ హ్యాండ్ తగిలి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, సో వేరే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మామూలుగా నెక్స్ట్ వీడియో చూడాలంటే పక్కనే మనకి నెక్స్ట్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసైనా వెళ్ళొచ్చు. ఇదైతే పెద్ద సదుపాయం అని నాకైతే అనిపించట్లేదు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నార్జో 70 సిరీస్ మీద ఇంకా వీళ్ళకు దాహం తీరినట్టుగా లేదు రియల్మీకి. ఇందులోనే మరో మొబైల్ కూడా తీసుకురావాలని చెప్పి ఇప్పుడు రియల్మీ అయితే భావిస్తుంది. రియల్మీ 70 అంటే నార్జో 70 కవ్ అనే పేరుతో రియల్మీ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి రీసెంట్ డేస్ అంటే మనకి సెప్టెంబర్ నెలలో అనుకుంటా నార్జో 70 టర్బో మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో మళ్ళీ ఇప్పుడు నార్జో 70లోనే కవ్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. 15,000 to 20,000 మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంటుందంట. కొత్త మొబైల్ అయితే తీసుకొస్తారని నాకు అనిపించట్లేదు. మేబీ అండర్ 20Kలో రియల్మీ తీసుకొచ్చిన కర్వ్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందులో ఏ మొబైల్ అయినా అయి ఉండొచ్చు. సో అదేంటనేది మనం గెస్ చేద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y300 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే డిజైన్ కూడా ఎలా ఉంటుందనేది అయితే బయటకు వచ్చిందనమాట. ఈ మొబైల్ ఇండోనేషియాలో ఆల్రెడీ V40 లైట్ అనే పేరు మీద లాంచ్ చేశారు. అదే మొబైల్ ఇప్పుడు మన ఇండియాలోకి Y300 పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 4th Generation 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. 12GB ర్యామ్, 512GB వేరియంట్ అంటే టాప్ వేరియంట్ అయితే ఉంటుందని తెలుస్తుంది. 5000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని 21వ తారీఖున ఈ నెల 21వ తారీఖున అయితే తీసుకురాబోతున్నారు, లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో. అయితే మన ఛానల్లో కూడా ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. కాకపోతే మరి కొనమంటానా లేదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో అయితే చూడాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iOS యూజర్స్కి మాత్రమే గూగుల్ క్రోమ్ ఎవరైతే వాడుతుంటారో iOSలో, సో అందులో ఇప్పుడు కొన్ని ఫీచర్స్ని అయితే యాడ్ చేసిందనమాట. అంటే కొన్ని అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. అందులో లెన్స్ టు సెర్చ్ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చిందనమాట. అంటే మనకి సర్కిల్ టు సెర్చ్ అని చెప్పి ఫీచర్ ఉంటుంది కదా. సో శాంసంగ్ తీసుకొచ్చింది. అక్కడ వరకు మన సర్కిల్ గీసి ఆ ప్రోడక్ట్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఉంటే దాని గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాంటి ఫీచరు. అలాగే అక్కడే మరి ఇంకో ఫీచర్ కూడా తీసుకొచ్చింది. ఆ ప్రోడక్ట్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ కానీ ఇంతకుముందు ఏమైనా తగ్గిందా లేకపోతే ఇంతకుముందు పెరిగిందా అనేది మనకు అక్కడ తెలుసుకుంటాం అనమాట. అక్కడ గ్రాఫ్ అయితే వస్తుంది. మనకి ప్రైస్ హిస్టరీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు. అలాంటి ఫీచర్ అయితే ఒకటి తీసుకురాబోతుంది. మరొకసారికి క్రోమ్లో సెర్చ్ చేసిన ఒక ఇమేజ్ కానీ ఏదైనా ఉంటే సో అక్కడ నుంచే మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ ఫీచర్ అయితే నాకు నచ్చింది. ఏదైనా మనం నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక అడ్రస్ వచ్చిందనుకోండి, లేదా ఆర్టికల్ చదువుతున్నాం, అక్కడ ఆర్టికల్ ఎక్కడ పోస్ట్ చేశారు ఏంటి అనేది ఒక అడ్రస్లా కనిపించిందంటే దాన్ని ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి లొకేషన్ అయితే క్యాచ్ చేయొచ్చు అనమాట. ఇటువంటి ఫీచరు ఇలాగ మొత్తం 4 ఫీచర్స్ని అయితే ఇప్పుడు iOS యూజర్స్కి గూగుల్ క్రోమ్లో అయితే తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఈసారి S25 సిరీస్ని కొంచెం ఎర్లీగానే తీసుకురాబోతుందంట. ఇంతకుముందు చూస్తే మనకి జనవరి 17వ తారీఖున లాంచ్ చేశారు, అంటే S24 సిరీస్ని. ఈసారి జనవరి 5వ తారీఖునే లాంచ్ చేస్తారని చెప్పి అయితే న్యూస్ వస్తుంది. అంటే టైం లైన్ అయితే బయటకు వచ్చింది. మనకి S24 సిరీస్ చూస్తే జనవరి 3వ తారీఖు నుంచే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మనకు వస్తున్న కొత్త న్యూస్ ప్రకారం అంటే ఒక గుడ్ న్యూసే అని చెప్పొచ్చు అనమాట. ఈసారి తీసుకురాబోయే S25 సిరీస్లో మనకి ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉండదు. గ్లోబల్గా చూసుకుంటే అన్ని మార్కెట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్నే వాడతారు అని చెప్పి న్యూస్ అయితే వినిపిస్తుంది. ఒకేలా నిజంగా ఇలాగే తీసుకొస్తే ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు శాంసంగ్ నుంచి. ఇంతకుముందు కూడా మనకి క్వాల్కామ్ ప్రాసెసర్తో S23 సిరీస్ వచ్చినాయి. తర్వాత S24 సిరీస్కి వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ పురుగు మెదిలింది అనమాట మెదడులో. సో వెంటనే ఎక్సినోస్ 2400 ప్రాసెసర్తో S24 అండ్ S24 ప్లస్ ఈ 2 మొబైల్స్ని లాంచ్ చేశారు. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో అట్లా సేల్స్ లేకపోవడానికి కారణం కూడా ఆ ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ తప్పు వీళ్ళు తెలుసుకున్నట్టున్నారు. మళ్ళీ క్వాల్కామ్ ప్రాసెసర్తోనే తీసుకురావాలని డిసైడ్ అయ్యారంట. మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. ఇక అలాగే శాంసంగ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఎక్సినోస్ 2500 ప్రాసెసర్ ఉంది కదా. ఈ ప్రాసెసర్కి సంబంధించిన ప్రొడక్షన్ అనేది మనకి TSMCకి కొంత భాగం అయితే ఇవ్వబోతున్నట్టుగా న్యూస్ వస్తుంది. అంటే ఎక్కువ ప్రొడక్షన్ వీళ్ళు చేయలేకపోతున్నారు, మరి ఏదో కారణం ఉండొచ్చు. లేకపోతే వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాసెసర్లు అంటే టెంపరేచర్లు ఇవన్నీ ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు తప్పించుకోవడం కోసం మరి TSMCకి కొంత భాగం అయితే ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చూద్దాం మరి ఈ ప్రాసెసర్లు తీసుకొచ్చి ఇవి ఏ మొబైల్లో గుసాయిస్తారో చూడాలి.
ఇక నెక్స్ట్ చూస్తే IQ13 మన ఇండియా లాంచ్ అయితే దగ్గర పడుతుందన్నమాట. అయితే ఆల్రెడీ ఈ మొబైల్స్ ని వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. చైనాలో లాంచ్ చేసిన మొబైల్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలో లాంచ్ చేయబోయే 13 బ్యాటరీ అనేది కొంచెం తక్కువగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే మరీ తక్కువగా ఉంటుందంటే కాదు, వీళ్ళు యాక్చువల్గా తీసుకురావడమే చైనాలో 6150 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. కాకపోతే మన ఇండియాలోకి వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో అయితే తీసుకురాబోతున్నారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ రాబోతుంది. చైనాలో లాంచ్ చేసినప్పుడు వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే అరగంటలో 0 to 100% ఛార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే 150 mAh వరకు మన ఇండియాలో తగ్గిస్తున్నారు కాబట్టి మేబీ 27-28 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయిద్దామో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చింది. బంపర్ ఆఫర్ అంటాం కన్నా కొత్త ప్లాన్ అయితే రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ ప్యాకేజ్ ఏంటంటే ₹11 పెట్టి మీరు ఈ ప్లాన్ అంటే ఈ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, మీకు 10 GB వరకు 4G డేటాని అయితే ఇస్తామంటుంది అనమాట. బాగానే ఉందిగా ఆఫర్. అంటే ఇందులోనే మెలుగు కూడా ఉంది. ఆ ₹11 పెట్టి మనం 4G డేటాని తీసుకుంటాం కదా, గంటలో వాడేయాలి. చాలా కంట్రీలో ఉన్నావు బేట. గంటలోపు వాడకపోతే తర్వాత మీరు తీసుకున్న ఈ 10 GB కూడా ఎక్స్పైర్ అయిపోద్ది. ఆ తర్వాత నుంచి మీకు 64 kbps స్పీడ్లో మీకు డేటా అయితే ఫ్రీగా అందిస్తారు. ఇదనమాట మొత్తానికి. సో చూసారా, ఇది ఎలా ఉందంటే చేతులు కట్టేసి బిర్యానీ కళ్ళ ముందు పెట్టినట్టుంది. 10 GBని అది కూడా 4G స్పీడ్లో 1 అవర్లో వాడేయగలమా? వాళ్ళేం. కాకపోతే ఇది ఎలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందంటే ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు, సో ఆ టైంలో ఏమైనా మూవీస్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. కాకపోతే ఇంటర్నెట్ కూడా అంతే స్పీడ్ ఉండాలిగా. ఈ 1 అవర్లో మహా గట్టిగా అయితే ఒక 3 to 4 GB ఖర్చు పెట్టగలరేమో, అంతకు మించి ఖర్చు పెట్టలేరేమో. ఇలాంటి ప్లాన్స్ తీసుకున్నప్పుడు కూడా వీళ్ళు అక్కడ స్పీడ్ క్యాప్ పెట్టి పాడు చెప్తారు. తెలియదు ఏముంది వీళ్ళ టెక్నిక్లు. ఇక నెక్స్ట్ చూస్తే వాట్సాప్ నుంచి, వాట్సాప్లో మీరు గ్రూప్స్లో ఉంటూ ఉంటారు. కొన్ని గ్రూప్స్ అయితే మనం వద్దురా మొర్రా అన్నా సరే మనకు తెలియకుండా మన యాడ్ చేసేస్తుంటారు. సో గ్రూప్స్లో యాడ్ చేయడం, గ్రూప్స్లో ఉండడం తప్పు కాదు. అందులో కొంతమంది ఉంటారు అత్యుత్సాహులు, ఎక్కడెక్కడో ఉన్న పిచ్చి పిచ్చి అన్నీ ఎప్పుడో పాతవి కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎంత బీపీ వస్తుందంటే వాళ్ళు ఫార్వర్డ్ చేసేదాన్ని మనం ఏమీ అనలేము, తిట్టలేము, కొట్టలేము, ఏం చేయలేము అనమాట. ఏం చేయలేక మనం ఏంటంటే ఆ గ్రూప్ని మ్యూట్లో పెట్టుకొని పక్కన కూర్చుంటాం. పొద్దు నుండి సాయంకాలం దాకా వీళ్ళు వేరే పనే ఉండదు. ఒక 10 నుంచి స్టార్ట్ చేస్తే 100 వరకు ఫార్వర్డ్ మెసేజ్ పంపించేస్తుంటారు. ఇందులో ఫేక్ ఎంత ఉంది ఏంటనేది కూడా చూడరు అనమాట. దీనివల్ల మనం ఇంపార్టెంట్ గ్రూప్ మెసేజెస్ని మిస్ అయిపోతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మ్యూట్లో పెట్టేస్తాం కాబట్టి. ఇప్పుడు మనకి ఒక కొత్త ఫీచర్ని అయితే వాట్సాప్ చెక్ చేస్తుందంట. ఆల్రెడీ బీటా యూజర్స్కి అయితే ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం మన పేరుని ఎవరైనా మెన్షన్ చేసి ఏదైనా ఒక మెసేజ్ గ్రూప్లో పెట్టారనుకోండి, దాని తాలూకా నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది. అంతేకాకుండా ఏదైనా మనకి రిప్లై ఇచ్చినా, ఏదైనా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగినా ఆ నోటిఫికేషన్ మనకు వస్తుంది. మిగిలిన వాటికి నోటిఫికేషన్ అయితే రాదు. బాగుంది ఈ ఫీచర్ అయితే. దీనికన్నా కొంతమంది పేర్లు బ్లాక్ చేసేసి వాళ్ళు పెట్టే మెసేజ్లు నోటిఫికేషన్ రాకుండా తీసుకొస్తే ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే గ్రూప్లో కొంత సోది నసగాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. సో మీరు వాడే వాట్సాప్ గ్రూప్లో నసగాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు ఏమైనా మెన్షన్ చేయగలరా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఫైనల్ నుంచి వస్తే మనకి Xiaomi 15 Ultraకి సంబంధించిన కెమెరా డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఆల్రెడీ 15 అండ్ 15 Pro ఈ 2 మొబైల్స్ని చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ని అయితే ఫిబ్రవరిలో లాంచ్ చేస్తారు అన్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. అంత బాగానే ఉంది. కెమెరా డిజైన్ ఏంటంటే బాబు, అది మరీ దారుణంగా ఉంది. సర్క్యులర్ ఐలాండ్ అయితే తీసుకొచ్చారు, ఓకే. దానికి తగ్గట్టుగా కెమెరా డిజైన్ తీసుకురావాలి కానీ వెరైటీగా మనకి 3 కెమెరాల కింద ఇలాగా హారిజెంటల్ గా పెట్టేసి దానిపైన ఏమో పెరిస్కోప్ కెమెరాని అయితే పెట్టేశారు. మొత్తానికి ఏంటో ఈ డిజైన్ అయితే మాత్రం చూడడానికి కొద్దిగా ఎబ్బెట్టుగా అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఇక మరొకటి ఏంటంటే ఇందులో మనకి 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ని అయితే యూజ్ చేయబోతున్నారంట. దాదాపుగా 4.3x మ్యాగ్నిఫికేషన్ జూమ్తో అయితే ఇది రాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ 120x వరకు లేదా 150x వరకు కూడా డిజిటల్ జూమ్ని వీళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, చెప్పలేము. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకేం డీటెయిల్స్ అయితే లేవు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించింది టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.